ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూడండి సహోదరుడా, నీ దుఃఖ దినాలు సమాప్తములు కావాలి. ఎన్నాళ్ళను ఇంకా దుఃఖపడతావు? ఎన్నాళ్ళను ఇంకా ఆవేశంతో రగిలిపోతూ ఉంటావు? దేవుని కొరకు రగిలిపోతావా? లేకుంటే లోకం కొరకు నువ్వు జీవించాలనుకుంటున్నావా? ఇదిగో చూడు, ఆయన అంటున్నాడు కదా, అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి, ఇశ్రాయేలులకు పెట్టినటువంటి శ్రమలను బట్టి వారు నిట్టూర్పులు విడుస్తున్నారు, విడిచిచు మర్ర పెట్టుచూ ఉన్నారు. దేవా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. చూడండి, మనిషికి శ్రమ వచ్చినప్పుడే మర్ర పెడుతూ ఉంటారు. మనిషికి వ్యాధులు వచ్చినప్పుడు, మనిషికి మరి కష్టం కలిగినప్పుడు, జబ్బు కలిగినప్పుడు, ఏ మనుషుడు తీర్చలేనటువంటి వ్యాధి బాధలు కలిగినప్పుడు, మరి వ్యధల మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని యొద్దకు నువ్వు వస్తూ ఉంటున్నావు. అయితే వచ్చినటువంటి నీకు దేవుడు సమాధానం కలుగు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మర దేవుని యొద్దకు చేరెను. ఎందుకంటే దేవుడు కూడా యాకోబు గారితో ఆదికాండం 46:4 అంటాడు కదా, నేను నీతో కూడా వస్తానని అన్న దేవుడు ఈ కనాన్ దేశంలో నుంచి మరి ఐగుప్తు దేశంలోనికి యాకోబుతో పాటు ప్రభువారు వచ్చారు. వాళ్ళ నిట్టూర్పులు, వాళ్ళు మర్ర పెట్టినంత వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పటికి సమయం 400 సంవత్సరములు జరిగింది. 430 సంవత్సరములు జరుగుతూ ఉంది. ఇంకా 400 దాటి 430లోనికి రాబోతూ ఉంది. అయితే వాళ్ళ మరల విన్న దేవుడు, వాళ్ళకి దేవుడు ఒక పరిష్కారాన్ని చూపాడు. ఒక నాయకుని పంపిస్తున్నాడు. ఆ నాయకుడే పారిపోయిన మోషే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.